ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ మెయిన్గా టార్గెట్ చేసిన ప్లేయర్ లిస్ట్ ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ పర్స్ వాల్యూ ఈ విధంగా ఉంది, రిటర్నింగ్ లిస్ట్ ఎలా ఉంది, అదేవిధంగా స్లాట్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ వచ్చేసరికి November 24th, 25th జరగబోతున్నట్లయితే సిఐ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన రావడంతో అన్ని ఫ్రాంచైజీలు కూడా మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ను ఆక్షన్లో కొనుగోలు చేయాలనే ప్లాన్స్ అయితే వేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి కొంతమంది ప్లేయర్ల పైన అయితే టార్గెట్ పెట్టడం జరిగింది. అసలు గుజరాత్ టైటాన్ రిటర్నింగ్ లిస్ట్లో చూసుకుంటే 5 ప్లేయర్లను అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది. అందులో 2 అన్క్యాప్ ప్లేయర్ల కిందకైతే రిటర్న్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు ఒకే ఒక ఆర్టీఎం కార్డ్ అయితే ఉండడం జరిగింది. ఆ రిటర్నింగ్ లిస్ట్లో చూసుకుంటే ఒకసారి రషీద్ ఖాన్ 18 కోట్లు, అదేవిధంగా శుభ్మన్ గిల్కు 16.5 కోట్లు, సాయి సుధార్కు 8.5 కోట్లు, రాహుల్ త్రిపాఠికి 4 కోట్లు, షారుఖ్ ఖాన్కి 4 కోట్లు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఒకే ఒక ఆర్టీఎం కార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆర్టీఎం కార్డ్ అయితే ఎవరు కొనుగోలు చేస్తానో అయితే మనకి 2 ప్లేయర్లు అయితే కనబడుతున్నారు. మెయిన్గా ఆర్టీఎం కిందకి అయితే మహమ్మద్ షమీతో పాటు దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ అనే డేవిడ్ మిల్లర్కి అయితే ఆర్టీఎం కార్డు ఉపయోగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరన్నా ఒకరిని అయితే కొనుగోలు చేయాలని అయితే గుజరాత్ మేనేజ్మెంట్ అయితే చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ డేవిడ్ మిల్లర్ కొంటే షమీ గురించి అయితే మెగా ఆక్షన్లో పోటీ పడే అవకాశం ఉంది. అతను కొంటే ఇతను అయితే మెగా ఆక్షన్లో పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక ప్లేయర్ ఆర్టీఎం కింద మరొక ప్లేయర్ ఆక్షన్లో కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి విజయ్ శంకర్ అయితే మరోసారి అయితే మెగా ఆక్షన్లో కొనుగోలు చేయడానికి అయితే జీటీ మేనేజ్మెంట్ అయితే సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ్ శంకర్ వచ్చేసరికి ఆల్రౌండర్ పొజిషన్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతారు కాబట్టి, అదైతే బౌలింగ్ బ్యాటింగ్ భాగంలో రాణిస్తున్నాడు కాబట్టి, అదేవిధంగా గత ఏడాది చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ తరపున అద్భుత ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. 2024లో వచ్చేసరికి 7 గేమ్లు ఆడి 23 పరుగులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఓవరాల్గా ఐపీఎల్లో వచ్చేసరికి 9 వికెట్లు అయితే తీయడం జరిగింది. గత సీజన్లో తక్కువగానే బౌలింగ్ చేసినా కానీ బ్యాటింగ్లో మాత్రం అయితే మంచి ప్రదర్శన కనబరచాలని కూడా చెప్పుకోవచ్చు. మరోసారి అయితే విజయ్ శంకర్ని అయితే కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. అతనితో పాటు మోహిత్ శర్మను కూడా కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. మోహిత్ శర్మతో పాటు నూర్ అహ్మద్ను కూడా కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు బౌలర్లు గత సీజన్లో గుజరాత్ టైటాన్కి మంచి ప్రదర్శన అయితే కనపరిచారని చెప్పుకోవచ్చు. బౌలింగ్ పొజిషన్లో ముఖ్యంగా మోహిత్ శర్మ మాత్రం అయితే పవర్ ప్లేలో కానీ డెత్ ఓవర్లో కానీ అయితే సూపర్గా బౌలింగ్ చేయడం జరిగింది. డెత్ ఓవర్లో చాలా అంటే చాలా స్పెషలిస్ట్ బౌలర్ అని కూడా చెప్పుకోవచ్చు. గత 2 సీజన్ల నుంచి గుజరాత్ టైటాన్స్ డెత్ ఓవర్లో అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి అతను అయితే మరోసారి అయితే కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. గత సీజన్లో చూసుకుంటే 12 మ్యాచ్లు ఆడిన మోహిత్ శర్మ 13 వికెట్లు అయితే తీయడం జరిగింది. మంచి ప్రదర్శన అయితే కనబరచాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నూర్ అహ్మద్ విషయానికి వచ్చినట్లయితే నూర్ అహ్మద్ మరోసారి అయితే జీటీ మేనేజ్మెంట్ అయితే రిటర్న్ చేసుకోవాలని అయితే చూస్తుంది. మంచి ఎకనామిక్ బౌలింగ్ అయితే వేయడం జరుగుతుంది. మంచి యంగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. నూర్ అహ్మద్ మాత్రం అయితే మరోసారి అయితే తీసుకోవాలని అయితే చూస్తుంది. అందుకే నూర్ అహ్మద్ మరోసారి అయితే రిటర్న్ చేసుకుంటే బౌలింగ్ పొజిషన్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి అతను రిటర్న్ చేసుకోవాలని అయితే చూస్తుంది. ఈ 6 ప్లేయర్లను అయితే గుజరాత్ టైటాన్స్ అయితే మరోసారి అయితే కొనుగోలు చేయాలని అయితే చాలా అంటే చాలా పట్టుదలతో ఉందని చెప్పుకోవచ్చు. మరోసారి పాత టీంతోనే గుజరాత్ టైటాన్స్ అయితే మెగా ఆక్షన్లో అయితే కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. మరి ఎంతవరకు సక్సెస్ అయితే చూడాలి. ఒకవేళ వీళ్ళు దొరకపోతే వీళ్ళ ప్లేస్లో వచ్చేసరికి వేరే ప్లేయర్ కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మెయిన్గా వీళ్ళ టార్గెట్ మాత్రం అయితే ఈ 6 ప్లేయర్ అయితే ఉండబోతుంది. ఈ 6 ప్లేయర్లు వచ్చారనుకో గుజరాత్ టైటాన్స్ జట్టు అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది కాబట్టి వీళ్ళనైతే ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరితో పాటు వచ్చేసరికి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో కూడా కొన్ని ప్లేస్లు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. ఎందుకంటే 1 డౌన్ పొజిషన్, 2 డౌన్ పొజిషన్లో కానీ మిడిల్ ఆర్డర్ కొన్ని పొజిషన్లు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. వీటిలో వచ్చేసరికి ఇండియన్ ప్లేయర్ల పైన ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో వచ్చేసరికి November 24th, 25th జరగబోతుంది. ఆ ఆక్షన్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ ఏ ప్లేయర్ పైన కొనుగోలు చేసే అవకాశం ఉందని క్లియర్ కట్గా అయితే ఆ రోజు వీడియోలో మనదైతే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.